మనిషికి రక్తం కావాలంటే ఎన్నో బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి, బ్లడ్ డొనేట్ చేయమంటున్నారు. మరి పాపానికి కూడా రక్తం కావాలి. ఈ పాపానికి భూమి మీద మొట్టమొదటిసారిగా బ్లడ్ డొనేట్ చేసింది ఎవరో తెలుసా? నా యేసుక్రీస్తు. పాపానికి క్షమాపణే రక్తమేనా? మనిషి పాపానికి ఆత్మకు నరకమేనా? మనుషులు చేసిన పాపం ఎలా పోతుంది? మరణించకముందే క్షమ ఎలా దొరుకుతుంది? క్షమించేదెవరు? రక్షించేదెవరు? కరుణించేదెవరు? కాపాడేదెవరు? నీ పాపాలకు శిక్ష నరకమే, ఆ దేవుని తీర్పే న్యాయమే. పాపానికి క్షమాపణే రక్తమేనా? మనిషి పాపానికి ఆత్మకు నరకమేనా? మనిషికి కావాలి ఆహారం, ఆహారం కలిసింది రక్తంలో. అవయవాలకు అందించి ఆరోగ్యమిచ్చి ఏ గ్రూపు వారికైనా ఆహారం పనిచేసి దేహానికి ప్రాణం అంటుంది. ఏ ప్రాణం ఇచ్చినది దేవుడని అంటుంది. చేసావు పాపం, పాపమయ్యింది జీవితం. చేసావు పాపం, కడగాలి యేసు రక్తం. రక్తమే వెళుతుంది అవయవాలన్నిటికీ. అవయవాల పాపాలను రక్తమే కడగాలి. పాపుల కోసం రక్తం ఇచ్చిందెవరు? పాపులను ప్రేమించి ఇచ్చిందెవరు? తన రక్తం అందరి ఎదుట కార్చిందెవరు? ఆదాము నుండే మానవులందరూ వచ్చారు. ఆ ఆదాము రక్తమే మనుషులందరిలో ప్రవేశించింది. ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి గ్రూపు, ఓ గ్రూపు. ఆదాము రక్తమే అన్ని గ్రూపులుగా మారింది. ఈ కడపటి ఆదామైన యేసు రక్తమే ఏ గ్రూపు వారి పాపాన్నైనా పవిత్రంగా చేస్తుంది. క్షమించేదెవరు? రక్షించేదెవరు? కరుణించేదెవరు? కాపాడేదెవరు? నీ పాపాలకు శిక్ష నరకమే, ఆ దేవుని తీర్పే న్యాయమే. పాపానికి క్షమాపణే రక్తమేనా?
మనిషి పాపానికి ఆత్మకు నరకమేనా? హైదరాబాద్ కింగ్ కోఠిలో షేక్ ఖాదిర్ బాషా అనే వ్యాపారిని వేట కొడవలతో కిరాతకంగా నరికి చంపారు దుండగులు. ఉదయ్ను కిడ్నాపర్లు దారుణంగా హతమార్చారు. పెళ్లిడికొచ్చిన అమ్మాయి జన్మనిచ్చిన తల్లి చేతిలోనే అంతమైంది. కట్టుబాట్లను కాలరాసినందుకు చావే గతి అంటూ ఓ యువకుడి జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టారు దుర్మార్గులు. కింది కోర్టుల నుంచి సుప్రీం దాకా కసబును కనికరించలేదు. పాపములెన్నో నువ్వు చేశావు, మహాఘోరములెన్నో నువ్వు చేశావు. నేరము చేసిన మనిషికి శిక్షే వేస్తావు, శిక్షకు కాలం రాసి ఖైదీ చేస్తావు. మనిషిని మనిషే శిక్షిస్తాడు. న్యాయవాది తన వద్దకు వచ్చే వారికి న్యాయం చేయడమే అతని వృత్తి. అలాంటి న్యాయవాదే అరాచకానికి పాల్పడ్డాడు. చట్టాన్ని రక్షించాల్సిన వారే రక్షిస్తే, అండగా నిలబడాల్సిన వారే అనామకులను వేధిస్తే, సాక్షాత్తు ఆ స్టేషన్ ఎస్ఐ గారే మహిళతో అసభ్యంగా మాట్లాడటం ప్రారంభించారు. నువ్వు నేరం చేస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? చేసావు పాపం, కడగాలి యేసు రక్తం. చేసావు పాపం, కడగాలి యేసు రక్తం. రక్తమే వెళుతుంది అవయవాలన్నిటికీ, యేసు రక్తమే కడుగును మనుషుల ప్రతి పాపాన్ని. పాపుల కోసం రక్తం ఇచ్చిందెవరు? పాపులను ప్రేమించి ఇచ్చిందెవరు? తన రక్తం అందరి ఎదుట కార్చిందెవరు? ప్రేమైన దేవుని పిల్లరా, శాలినికి ఈ రోగం రావడం వల్లే ఈ పాట నేను రాయగలిగాను. అందుకే ఈ రోగం దేవుని మహిమార్థమే వచ్చిందని నేను అనుకుంటున్నాను. శాలినికి నెల నెలా ఈ రక్తం ఎక్కించాలి. ఈ రక్తం ఎక్కిస్తేనే శాలిని బ్రతుకుతుంది. మరి మనం చేసిన ప్రతి పాపానికి, మరణించినంత వరకు చేసే ఈ పాపాలకు యేసు రక్తం ఎన్నిసార్లు మనల్ని కడగాలి. అందుకే ఆ రక్తం కావాలని మీరు కోరుకోండి, యేసుని నమ్మండి.